మనము అనేక విషయాలు తప్పిపోతుంటే, చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉంటే, రైట్. ఇక్కడ మనం చూస్తే అక్కడ దేవుని మందసాన్ని పట్టుకున్నాడంట. దేవుని మందసాన్ని ఆ దినాల్లో ఆ దేవుని మందసము గిబియో అనేటటువంటి ప్రాంతంలో ఉంది. దాదాపు అది 20 సంవత్సరాలు అబీనాదాబు వారి ఇంట్లో ఉంది. అయితే దావీదు రాజైన తర్వాత అతను ఆలోచన చేశాడు, అరే దేవుని మందసం అక్కడ ఉందే, ఆ గిబియా ప్రాంతంలో నుంచి దాన్ని తీసుకొని రావాలి, కాబట్టి దాన్ని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ 1వ వచనం నుంచి గమనించండి. తర్వాత చదవండి అమ్మ, మైకులు చదువుతారా మీ స్వరాలు చదవండి. ఎవరు? తర్వాత దావీదు ఇశ్రాయేలీయులతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా చదవండి. తన యొద్దన్న వారందరితో కూడా బాయిల హోదులు ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఏం చేశాడంట, కొంతమంది శూరులను గొప్ప సమూహమును సమకూర్చుకొని ఆ మందసాన్ని తీసుకురావడానికి 30,000 మందిని అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు 3వ వచనంలో మనం చూస్తే ఏం చేశారంట, ఎట్లా తీసుకొని వస్తున్నారు దేవుని మందసాన్ని? వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి, క్రొత్త బండి మీద చూస్తున్నారా దేవుని వాక్యాన్ని? ఎక్కడంట? ఒక క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుంచి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. తర్వాత దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, వారింటి నుంచి తీసుకొని రాగా అహ్యో దాని ముందు అబీనాదాబు కుమారులలో ఒక ఆయన అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. మరి అర్థమైందా? దావీదు కొంతమంది శూరులను సమకూర్చుకొని దాదాపు 30,000 మందిని శూరులను తీసుకొని జన సమూహముతో బయలుదేరాడు ఆ నిబంధన మందసాన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి. అయితే ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు వారు ఎలా తీసుకొని వస్తున్నారంట? ఒక కొత్త బండి మీద. వెరీ గుడ్, పిల్లలు కూడా వినాలి. ఒక కొత్త బండి మీద తీసుకొని వస్తున్నారంట. వాడినటువంటి బండి మీద కాదు, వాడేసిన బండి మీద కాదు. ఏం చేశారు? దానికోసం ఒక కొత్త బండిని సిద్ధం చేసుకొని ఆ బండి మీద పెట్టుకొని వారు ఆ నిబంధన మందసాన్ని ఏం చేస్తున్నారు? తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే అక్కడ మనం చూస్తే ఆ బండిని ఎవరు తోలుతున్నారంటే అబీనాదాబు వారి యొక్క 2 కుమారులు ఉన్నారు అక్కడ. ఒక ఆయన ఏం పేరు అక్కడ మనం చదువుకున్నాం, ఉజ్జా. ఇంకొక ఆయన అహ్యో. వారు తీసుకొని వస్తున్నారు వారింటికాడి నుంచి. అయితే నాకోను కళ్ళము దగ్గర ఆ ఎద్దుకి కాలు జారిందంట. ఏం జారిందమ్మా? కాలు జారింది. జారగానే ఆ దేవుని మందసము, జాగ్రత్తగా వింటున్నారా, ఏమైందమ్మా? అది తొనిగింది, దొర్లింది. దొరలగానే అక్కడ ఉజ్జా
చెయ్యి చాపి వెంటనే దాన్ని పట్టుకున్నాడు. ఆయన దేవుని మందసం కదా, ఒరే ఈ బండి కొంచెం దొర్లింది, జారిపోతుంది, ఏం చేయాలా, దాన్ని పట్టుకోవాలా అని మంచి ఆలోచనే కదమ్మా. పడిపోతుంటే పట్టుకున్నాడు, అది జారిపోతుంటే పట్టుకున్నాడు. ఎవరు కోపం వచ్చింది? దేవుని కోపం వచ్చింది. దాన్ని పట్టుకున్నాడు, దేవుని కోపం వచ్చింది. వెంటనే మొత్తాడు ఉజ్జాని, చనిపోయాడు. ఇక్కడ 2 పొరపాట్లు జరిగాయి, జాగ్రత్తగా గమనించండి. 2 పొరపాట్లు జరిగాయి. మొదటగా ఆ దేవుని మందసాన్ని వారు ఎలా పడితే అలా తీసుకురావడానికి వీలు లేదు. దానికి ఒక 2 కర్రలు ఉంటాయి. ఆ కర్రల మీద యాజకులు మాత్రమే భుజాల మీద మోసుకుంటూ ఎంత దూరమైన ఎక్కడ ప్రాంతాలైనా ఆ భుజాల మీద మోసుకుంటూ వారు నడుచుకుంటూ తీసుకెళ్లాల్సిందే. బండ్ల మీద, చెక్క బండ్ల మీద, ఎద్దుల బండ్ల మీద, గుర్రం బండ్ల మీద తీసుకుపోవడానికి వీలు లేదు. అది యాజకులే మోయాలి. భుజాల మీద, వారి యొక్క భుజాల మీద 2 కర్రలు ఉంటాయి పొడవుగా, ఆ కర్రలు పట్టుకొని తీసుకెళ్ళాలి. అయితే ఆ మందసములో మనం గమనిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు, మోషే చేత రాయించబడినటువంటి ఆ ఆజ్ఞలు 2 పలకలు ఆ మందసములో ఉంటాయి. ఇంకా మనం గమనిస్తే ఆ మందసములో ఏముంటాయంటే చిగురించిన అహరోను కర్ర ఆ మందసములో ఉంటాయి. ఇంకా ఏముంటాయంటే మన్నా, దేవుడిచ్చాడు కదా మన్నా, ఆ మన్నా ఉన్నటువంటి ఆ బంగారు పాత్రలు అందులో ఉంటాయి. అది చాలా పరిశుద్ధమైనది. ఆ మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో వారు ఆ బండి మీద తీసుకురావడం చేసినటువంటి మొదటి పొరపాటు. రెండవదిగా దాన్ని ఎవరు కూడా ముట్టకూడదు, ఎవరు పడితే దాన్ని తాకకూడదు. అయితే ఇక్కడ ఏం చేశారు, ఆ ఉజ్జా అనేటటువంటి వ్యక్తి తాకాడు, పడిపోతుందని తాకాడు, మంచి ఉద్దేశం, కానీ అది తాకకూడదు. తాకినందువల్ల యెహోవాకి ఏమొచ్చింది? కోపం వచ్చి వెంటనే మొత్తాడండి. ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే రెండవదిగా మనం గమనిస్తే ఆయన ఆజ్ఞలు మీరినప్పుడు ఆయన కోపం వస్తుంది. చెప్పండి అమ్మా, ఆయన ఆజ్ఞలు మీరినప్పుడు ఆయనకి కోపం వస్తుంది. మొదటగా దేవుని సనిగినప్పుడు ఆయన కోపం వస్తుంది. రెండవదిగా ఆజ్ఞలు మీరినప్పుడు ఆయన కోపం వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎందుకు కోపం వస్తుందంటే మనం వింటున్నాం, ఆయనకు ఆజ్ఞలు మీరినప్పుడు, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞలను పాటించకపోతే ఆయన కోపం వస్తుంది. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించలేదో దానిని నువ్వు చేస్తే దేవుని కోపం వస్తుంది. చిన్నగా కోపం రాదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించమన్నాడు, చదవమన్నాడు. నువ్వు వార్తాపత్రికలు ఆంధ్రభూమి, సీతారా వాయించుకుంటా చదివితే ఏమ్మా కోపం వస్తుంది. పరిశుద్ధ గ్రంథం ధ్యానించబడి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించు లేచి. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు పత్రికలు ఉదయాన్నే లేచి అయి ఉండాలా, ఆ పత్రికలు చదవాలా. ఏం వార్తలు ఉన్నాయా, లోకంలో జరిగే సంగతులు, విషయాలు. దేవుని ఆజ్ఞలు మీరితే దేవునికి కోపం వస్తుంది. దేవుడు పరిశుద్ధ గ్రంథం అంటే కేవలం వాగ్దానాల గ్రంథం మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథం అంటే అది ఆశీర్వాద గ్రంథాలు మాత్రమే కాదు. పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో మరి ఎక్కడ చూసినా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ నియమ నిబంధన ఎలాంటి మరి వాటిని పాటించాలో, ఈ భూమి మీద మనుషులు ఎలాంటి నియమ నిబంధనలు కలిగి వాటిని నడుచుకోవాలో దేవుడు ఆజ్ఞలు జారీ చేశాడు.
వాటి ప్రకారంగా నువ్వు జీవించాలని, వాటి ప్రకారంగా నడవాలని, వాటిని గైకొనాలని, వాటిని నువ్వు చేయాలని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు మీరితే ఆయన కోపం వస్తుంది. కోపం వస్తే ఒక తట్టు తడతాడు. తట్టడమ్మా కోలుకోలేని దెబ్బ కొడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో మనకు అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, చాలా ఆజ్ఞలు. వాటిని మనం పాటించాలని, కుటుంబపరంగా ఎలా ఆజ్ఞలు కలిగి జీవించాలో, సంఘపరంగా ఆత్మీయంగా ఎలాగా మనం జీవించాలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. సమాజపరంగా మరి ఏ ఆజ్ఞలు మనం పాటించాలో, ఎలా జీవించాలో వాటిని పాటించాలి ఖచ్చితంగా. అమ్మ, గవర్నమెంట్ వారు కొన్ని ఆజ్ఞలు ఇస్తారమ్మా. మీరు ఈ ఆధార్ కార్డు చేయించుకోకపోతే రేషన్ కట్ అన్నాడు అనుకో, ఏముందులే కట్ చేసుకొని మాకు అవసరం లేదు, వాళ్ళు చెప్తేది మేము చేసేది అనుకుంటారా? ఏం చేస్తారు? వదిలి అన్నం లేదు, తీలేదేం లేదు, ఉండు నేను ఆడు పోవాలా, మేము కొంచెం అన్నం ఉండు ఆడు పోవాలా, వాళ్ళు చెప్పారు టైం అయిపోయింది, బ్యాంకులో డబ్బులు పడ్డాయంటే ఉండు నేను పోవాలా, పరిగెత్తమా? ఎందుకు? ఆజ్ఞలు జారీ చేస్తారు. గవర్నమెంట్ వారు కొన్ని ఆజ్ఞలు జారీ చేసినప్పుడు వెంటనే వాటిని అనుసరిస్తారు. ఈరోజు కుళాయి పన్ను కట్టకపోతే, ఇంటి పన్ను కట్టకపోతే కట్ అన్నాడు అనుకో, పరిగెత్తమా? కరెంటు కట్టకపోతే బండి మీద ముగ్గురు పోకూడదు, ఇద్దరే వెళ్ళాలా అని ఆజ్ఞ. గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఇస్తారు, జీవో పాస్ చేస్తారు. ముగ్గురు నలుగురు ఏందో వాళ్ళు చూస్తే కొంతమంది తొడల మీద కూర్చొని పెట్టుకుని వెనకాల ట్యాంక్ మీద వాడు ఎటు తిప్పుతాడు, హ్యాండిల్ తిప్పేదానికి కూడా వాడికి అవకాశం లేక అట్టు పోతున్నారు బండ్లు విపరీతంగా. ఆజ్ఞలు మీరుతున్నారు గవర్నమెంట్. అయితే వారికి శిక్ష ఉందా లేదా? గవర్నమెంట్ వారికి పెనాల్టీ వేస్తారు, గమ్ముగా వదలరు. ఆడ కెమెరాలు ఉంటాయి అక్కడక్కడ, ఆ కెమెరాల్లో వారిని షూట్ చేసి ఆ యొక్క కెమెరాతో క్లిక్ చేసి వారికి పెనాల్టీలు వేస్తుంటారు, చిన్నగా వదలరు. అయితే దేవుని ఆజ్ఞలను మీరితే, దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పినటువంటి మాటలను మీరితే శిక్ష ఉండదా? కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తా. సంఖ్యాకాండము 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 31వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. సందర్భాన్ని బట్టి అక్కడ మనం చూస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏ వ్యక్తి గురించి అనేటటువంటిది. పైన మొదటి వచనం నుంచి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు అవన్నీ అర్థమవుతాయి. అయితే ఇక్కడ మన సందర్భాన్ని బట్టి ఆ మాటను మనం చూస్తాం. అయితే వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి, నిజమే కదా, తండ్రి చెప్పిన మాట బిడ్డలు అలక్ష్యం చేస్తే తల్లిదండ్రులకు ఎంత బాధో కదా, ఎంత వేదన చెందుతారో. అరే, నేను చెప్పిన మాటను వాడు పట్టించుకోవడం లేదే, వినడం లేదే, ఎంత బాధో కదా. ఆఫీసులో పని చేస్తూ ఉంటాం, ఆ బాస్ చెప్పిన పనిని నువ్వు చేయకపోతే బాస్కి ఎంత కోపం వస్తుందో కదా. మెమో జారీ చేస్తాడు, ఎన్నిసార్లు చెప్పాలి, ఇంత లేటుగా వస్తున్నావు నువ్వు ఆఫీస్కి, నీ శాలరీ కట్, హాఫ్ డే శాలరీ కట్ కదా. కోపం వస్తుంది, నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి వారికే అంత కోపం వస్తే పాటించకపోతే మన దేవునికి ఎంత కోపం వస్తుందో కదా. మనము క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారం, ఆయన సొత్తు మనము, ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా ఈ లోకములో మనల్ని దేవుడు ఉంచాడు. అయితే దేవుని మాటను నువ్వు మీరి ప్రవర్తిస్తే, దేవుని ఆజ్ఞలు మీరితే ఆయన కోపం రాదా? కోపం రాదమ్మా. దేవుని బిడ్డలుగా నిన్ను
క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారు మనమంతా. మనము లోకంలో ఎలా జీవిస్తున్నామో మనల్ని చూసి, లేకపోతే మన బిడ్డలను చెడు త్రోవలో వెళ్తూ దుర్మార్గం పనులు చేస్తుంటే, లేకపోతే మనమే మన సాక్ష్యాన్ని పోగొట్టుకొని తొందరపాటుతో మాట్లాడడం ద్వారా, చేతల ద్వారా చేస్తున్న పనులు బట్టి చేస్తుంటే అన్యులు మనల్ని గమనిస్తూ ఉంటారు, క్రైస్తవుల్ని. అరే వీళ్ళు క్రైస్తవులా, వీరేంది ఈ విధంగా లోకపరంగా గందరగోళం అన్నీ చేస్తున్నారే, అన్నీ పాటిస్తున్నారే, మూర్ఖంగా ఉంటున్నారే, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారే, వీళ్ళు క్రైస్తవులా, వీరేమి దేవుడి బిడ్డలు అని అన్నారనుకో, ఆ మాటలన్నీ దేవుడు అంటాడు, అరే నా నామమును దూషణ జరుగుతుంది, నన్ను దూషిస్తున్నారు వీళ్ళు. ఏందిరే మిమ్మల్ని నేను ఎట్లా పెంచాను, ఎట్లా చేశాను, నాకు అవమానకరంగా ఉంటానని దేవుని కోపం రాదా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. అయితే యెహోవా మాట వినక, గమనించండి, యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా ఉండను. సంగమా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూసారా? అలనాడు మన పితరులు దేవుని యొక్క మాటను మీరినప్పుడు, ఆయన ఆజ్ఞలు మీరినప్పుడు, ఆయన కట్టడలు మీరినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించకుండా ఆయన ఆజ్ఞలను త్రోసివేసినప్పుడు, విచ్చలవిడిగా జీవించినప్పుడు యెహోవా హస్తము వారికి ఎలాగైతే విరోధముగా ఉంటుందో, ఈ కృపాకాలంలో కూడా ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. ఈ కృపాకాలంలో కూడా మనం ఆజ్ఞలు పాటించకపోతే, ఆజ్ఞల ప్రకారం నడుచుకోకపోతే జాగ్రత్త, అదే హస్తం, మార్పు లేని ఆ హస్తం మనల్ని ఏం చేస్తుంది? ఆ శక్తిగల బలమైన హస్తం మనకు విరోధముగా ఉన్నట్లు మనకు కూడా విరోధముగా ఉంటుంది. మరొక మాటను జ్ఞాపకం చేస్తా, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం గమనిస్తే, 13వ అధ్యాయం 13వ వచన భాగం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలువదు. ఎవరి గురించి మాట? ఎవరి గురించి మాట చెప్పబడుతుంది ఇక్కడ? సౌలు గురించి సమూయేలు చెబుతూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త సౌలు రాజు గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మరి దేవుడు సౌలును మొదటి రాజుగా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్నిక చేసుకొని తన రాజ్యాన్ని స్థిరపరచాలని, ఎప్పుడు నువ్వే ఉండాలని, ఆయన రాజ్యాన్ని స్థిరపరచాలని అనుకున్నాడు దేవుడు. అయితే దేవుడు సౌలుని ప్రేమతో ఏర్పాటు చేసుకుంటే, సౌలు రాజు ఏం చేశాడు? ఆజ్ఞలు మీరాడు, తప్పాడు, పాటించలా. అప్పుడు మరి ఏం చేశాడు సౌలు? అక్కడ మనం చూస్తే దేవునికి బలులు అర్పించే విషయంలో సమూయేలు, మరి ఆ యుద్ధం జరుగుతుంది, యుద్ధంకి వెళ్ళాలా, సమూయేలు ప్రవక్త రావడం ఆలస్యమైంది. వెంటనే ఏం చేశాడు? సౌలు రాజు వెళ్ళి ఆ బలులు అర్పించేశాడు. దేవుని కోపం వచ్చింది. వెంటనే సమూయేలు వచ్చాడు, సౌలు ఏంది నువ్వు చేసిన పని? ఎందుకు ఇంత అవివేక పని చేసావు? ఏంటి నువ్వు చేయాల్సిన పనేనా ఇది? దేవుడు నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు, నేనెంతో ప్రేమించి నిన్ను రాజుగా ఏర్పాటు చేస్తే నువ్వు చేసిన పని ఇదే, దేవుని ఆజ్ఞను మీరావు. గద్దించాడండి. ఆ రాజ్యము లేకుండా పోయింది కదా సౌలుకి. సౌలుని రాజుగా ఉంచలా దేవుడు. దేవుని కోపం వచ్చింది. ఆయన్ని రాజ్యం నుంచి తొలగించేశాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను మీరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు
దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉన్నామా? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉన్నామా? మనము మన కుటుంబాలు జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, గమనించండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చూస్తే, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞల విషయమై భయభక్తులు గలవాడు. అమ్మా, మీరు లాభాలు పొందుకోవాలంటే, అభివృద్ధి పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు రావాలంటే ఆయన ఆజ్ఞలు మీరకుండా ఉండాలి. అక్కడ సౌలు ఆ శిక్షను పొందుకోలేదా? ఏం పొందుకున్నాడు సౌలు? ఆజ్ఞను మీరాడు, శిక్షను పొందుకున్నాడు. కాబట్టి ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ మనం గమనిస్తే, మన మూల పితరుల జీవితాన్ని ఎవరైనా తీసుకోండి, వారి ఎక్కడ ఆజ్ఞల మేరల ఆజ్ఞల ప్రకారం జీవించినటువంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని హస్తము వారి మీద, వారి కుటుంబాల మీద, వారి బిడ్డల మీద, వారి ఆస్తుల మీద, వారందరి మీద సమృద్ధిగా ఉండేది. ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సాహస కార్యాలు వారి పక్షాన దేవుడు చేశాడు. ఎందుకంటే వారి ఆజ్ఞల మేరల వారి కుటుంబాలను, బిడ్డలను, ఆస్తులను, సంపదను అన్నిటినీ కాపాడాడు. కాబట్టి మనం గమనించండి, దేవుని ఆజ్ఞల విషయంలో ఎలా ఉంటున్నారు. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో గుర్తుపెట్టుకోండి, మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 14 వచనాల వరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. దేవుని ఆజ్ఞలు పాటించే వారికి, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి తర్వాత చదువుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించే వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మొదటి వచనం నుంచి 14 వచనం వరకు ఉంటాయి. అయితే ఆ తర్వాత వచనాలు దేవుని ఆజ్ఞను మీరితే, దేవుని మాటను పెడచెవిన పెడితే, అమ్మా దేవుని ఆజ్ఞలు పెడచెవిన పెడితే వచ్చే శాపాలు కూడా కింద ఉన్నాయి. జాగ్రత్త. దేవుని ఆజ్ఞలు మీరుతున్నావా? ఏ విషయంలో ఆజ్ఞలు మీరుతున్నావు? ఏం పోతావులే దేవుని సన్నిధికి, ఆజ్ఞను మీరినట్టే. ఏం సమాధానం పడతావులే ఇతరులతో, ఆజ్ఞను మీరినట్టే. అన్నీ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక కోణంలో చూసి ఆజ్ఞల గ్రంథం, వాగ్దానాల గ్రంథము, ఆశీర్వాదాల గ్రంథము, ఇంకో కోణంలో ఇది ఆజ్ఞల గ్రంథము. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు అన్నీ ఉన్నాయి. ఆదివారం పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము, దేవుని మందిరంలో నీవు నీ కుటుంబం ఉండాలి. ఇది ఆజ్ఞ. పడచమని పెడుతున్నాం, ఆజ్ఞని మీరుతున్నాం. ఎలా వస్తాయి? దేవుడు మన పక్షాన కార్యాలు, సాహస కార్యాలు ఎలా చేస్తాడు? ఇతరులను ప్రేమించి ఇతరులతో సమాధానంగా ఉండి, ఏది మొహం తిప్పుకొని పోతుంటివే, వారితో ఏదైనా మాట్లాడేది, వారికి ఏదైనా వందనాలు చెప్పేది, వారు చేస్తే ఏది నేను తినేది, ఏమ్మా కదా? జాగ్రత్త. ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ మనం పాటించాలి. అది ఆయన ఆజ్ఞ. ఆజ్ఞను మీరితే ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఆజ్ఞను మీరుతున్నారా? ఆజ్ఞలు మీరొద్దు. ఆయన ఆజ్ఞలు గైకొంటే ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. మనకు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అదే హస్తము ఆజ్ఞలు మీరితే అదే హస్తముతో మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవునికి కోపం వచ్చే సందర్భంలో ఆయన మీద సనిగినప్పుడు దేవునికి కోపం వస్తుంది. రెండవదిగా ఆయన ఆజ్ఞలు మీరినప్పుడు దేవుని కోపం వస్తుంది. కాబట్టి దేవునికి కోపము తెప్పించే విషయాలు అవి మనలో ఉంటే దయచేసి మనం జాగ్రత్తగా ఉందాం. ఇంకెప్పుడు దేవునికి కోపం తెప్పించే రీతిగా మనం ప్రవర్తించకూడదు. కాబట్టి కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఇంకా కొన్ని మాటలు
మనం తర్వాత ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువుని అడుగుదాం, అయ్యా నేను నీకు కోపం తెప్పించే రీతిగా నేను, నా కుటుంబము, నా బిడ్డలు ఉండకూడదయ్యా. మేమందరము కూడా నేను సంతోషపెట్టే వారముగా, నైనా నేను ఆనందపరిచే వారముగా, మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా మేము ఉండాలయ్యా. అయ్యా ప్రభా, మీరు మా పితరులు వారు ఏ రీతిగా ఆజ్ఞలు మీరి వారు ఏ రీతిగా వారి మీదకి శిక్ష వచ్చిందో మాకు అటువంటి శిక్ష వద్దయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. మేము మీ ఆజ్ఞలు మీరకుండా ఉంటామయ్యా. వారు చేస్తున్నారని మేము చేయమయ్యా. లోక సంబంధమైనటువంటి విషయాల్లో, ఆచారాల్లో మేము జాగ్రత్తగా ఉంటామయ్యా. దేవుని అడగండి. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనము పాటిస్తే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుని కోపం వస్తుంది. నువ్వు చేసే ప్రతి పని ఇది దేవుని చిత్తమా, దేవుని ఉద్దేశమా, దేవుని ఆలోచన తెలుసుకొని చేయి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎలా పడితే అలా మనం జీవించడానికి వీలు లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి శరీరము, ఆయన ఇచ్చినటువంటి జీవము. నీలో ఆయన ఉన్నాడు. మరి మనము ఆయన ఇష్టానుసారంగా, ఆయన మాట ప్రకారం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవము గలైన మీ కొందనాలు. ఈ దినము ప్రభా ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధానాన్ని నడిపించారు. మీ మాటలు వినడానికి మీర్చిన కృపను బట్టి నీ కొందనాలు. నిజమేనయ్యా. అయ్యా మీ ఆజ్ఞలు నాయనా, ఉజ్జా ఎందుకు మరి చనిపోయాడో, ఆయన ఎందుకు మీరు మొత్తారో, సౌలుని ఎందుకు రాజుగా తీసివేశారో మాతో మీరు మాట్లాడారయ్యా. అయ్యా ఎందుకు వారిని తృణీకరించారో మాతో మీరు మాట్లాడారయ్యా. ఆజ్ఞలు మీరినందువల్ల వారికి ఆ శిక్షను మీరు కలగచేశారు. మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు, మేము మీ ఆజ్ఞలు మీరకుండా ఉండలాగా సహాయము దయచేయ్యా. మేము ఏదన్నా పొరపాటును నా తండ్రి ప్రభా, మీ ఆజ్ఞలు మీరేమేమో అయ్యా, నీ మాటను అలక్ష్యము చేసామేమో మమ్మల్ని దయతో క్షమించయ్యా. అయ్యా మా బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ఇంకెప్పుడు కూడా మేము నా తండ్రి ప్రభా మీ మాటను శ్రద్ధగా వింటాం, మీ మాట ప్రకారంగా మేము జీవిస్తామయ్యా. నేను మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నైనా మీరు వారు ఉంచుకోవడానికి మీరు కృప చూపండి. ఆ మాటల ప్రకారం జీవించడానికి సహాయము దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.